అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. హర్యానాలోని ఒక ఇంటర్ కాలేజ్లోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ స్టూడెంట్స్ అందరూ కలిసి వారి యొక్క లెక్చరర్ హెచ్చరిస్తున్నారు అని చెప్పి ఎలా అయినా సరే లెక్చరర్కి ఒక మంచి గుణపాఠం కావాలి, మరోసారి స్టూడెంట్స్ మీద ఆవిడ తిరగబడకూడదు, స్టూడెంట్స్ని ఏమీ అనకూడదు అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా మూకముడిగా ఒక్కటయ్యి ఒక ప్రయత్నాన్ని చేశారనమాట. అయితే యూట్యూబ్ ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియా ఎంత శరవేగంగా దూసుకుపోతుందో అందరికీ తెలుసు. అండ్ ఇంటర్ విద్యార్థులు అందరూ కలిసి యూట్యూబ్లోని బాంబు ఎలా చేయాలి అని చెప్పి సెర్చ్ చేశారు. అండ్ సెర్చ్ చేసిన తర్వాత ఆ బాంబ్ని వాళ్ళందరూ కూడా తయారు చేసి ఈ లెక్చరర్ యొక్క సీట్ ఏదైతే ఉంటుందో దాని కుర్చీ కింద పెట్టడం కూడా జరిగింది. అండ్ పెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఒక్కసారి కూడా చూద్దాము. అండ్ ఆ విజువల్స్, ఆ చైర్ అన్నది ఎలా పాడైంది అండ్ ఆ లెక్చరర్కి ఏమైంది అన్న విషయాలు కూడా ఒకసారి చూద్దాం. మనం ఒక స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ప్రెసెంట్ ఆ చైర్, ఆ లెక్చరర్ కూర్చున్న యొక్క చైర్ అనమాట. చైర్ కిందన ఆ బాంబ్ అనేది పిల్లలందరూ కూడా తీసుకొచ్చి ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత యథావిధిగా లెక్చరర్ క్లాస్లోకి ఎంటర్ అవ్వడం కూడా జరిగింది. ప్రెసెంట్ అగోండి చైర్ని చూస్తున్నారు కదా, మొత్తం కూడా బ్లాస్ట్ అయినట్టు క్లియర్గా అక్కడ కనబడుతుంది మనకి. కింద అది ఫిక్స్ చేశారు. అండ్ లెక్చరర్ కూడా వన్స్ క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా క్వైట్గా కూర్చున్న పరిస్థితులు అనమాట. కూర్చున్న తర్వాత మన లెక్చరర్ కూడా వెళ్ళి వెంటనే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ అటెండెన్స్ వేయాలి, దాని తర్వాత వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి కుర్చీలో వెళ్ళి కూర్చున్న వెంటనే ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. చూశారు కదా ఎంత అసలు మొత్తం కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. అండ్ అదృష్టవశాత్తు లెక్చరర్కి ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి. అండ్ వెంటనే ఈ పిల్లల యొక్క పేరెంట్స్ని కావచ్చు మొత్తం అందరినీ కూడా ఫ్యాకల్టీ ప్రవేశపెట్టారు. ఇందులో దాదాపు 13 నుంచి 15 మంది పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అందులో ఎంతమంది ఉన్నారు, మెయిన్ ఎవరు ఈ ఐడియా ఇచ్చారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ చూస్తున్నారు కదా మొత్తం చైర్ అంతా కూడా ఎలా డ్యామేజ్ అయిందో. అండ్ అదృష్టవశాత్తు ఆవిడకైతే ఏమీ కాలేదు. అండ్ లెక్చరర్స్ అందరూ కూడా దీని మీద ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ అందరినీ కూడా పిలిపించి ఇట్లాంటి పరిస్థితులు పిల్లలు అని కలిగి అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా బాగోలేదు. అండ్ మనం చూస్తున్నాం గతంలోని అంటే కొన్ని ఏళ్ల క్రితం మనం చూస్తే లెక్చరర్స్ అంటే స్టూడెంట్స్ అందరికీ ఎంత గౌరవం ఉండేది, ఎంత భయం ఉండేది. మనం దూరం నుండి చూసేసరికి మనం ఆ లెక్చరర్ని చూడగానే పారిపోయే పరిస్థితులు కూడా మనం చాలా వరకు చూసాం. అండ్ లెక్చరర్ కనిపించిన వెంటనే విష్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళు వస్తున్నారని చెప్పినా వెంటనే క్లాస్ రూమ్లోకి భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు రోజులు ఏమాత్రం కూడా అలా లేవని ఇగోండి ఇదే ఉదాహరణ, మనకి ఈ ఇన్సిడెంటే ఉదాహరణ. ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారని చెప్పి పేరెంట్స్ మీద కూడా పిల్లలు ఇదే విధంగా చేస్తున్నారు. స్కూల్లో టీచర్లు తిడుతున్నారు అని చెప్పి టీచర్లు కూడా ఇదే విధమైన పనిష్మెంట్ని వాళ్ళు ఇస్తున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే బాంబు ఫిక్స్ చేశారు. ఇది అదృష్టవశాత్తు ఈ పెద్దది కాకపోవడం వల్ల ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితులు అక్కడ కలగలేదు అనేది ఒకటి లక్కీ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ టీచర్ కూడా సేఫ్గానే ఉన్నారు. ఒకవేళ అదే వాళ్ళు కానీ ఇంకాస్త కొంచెం పెద్దది కానీ ఏదైనా కానీ తయారు చేస్తుంటే అక్కడ ఉన్న మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి అండ్ మిగిలిన వాళ్ళ ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి అనేది మనం ఒక్కసారిగానే ఆలోచించుకుంటే నిజంగా భయం పుట్టుకొస్తుందనే చెప్పాలి. అండ్ సోషల్ మీడియా ముఖ్యంగా మనం ఇదే సోషల్ మీడియా గురించి కానీ మాట్లాడుకుంటే మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది అని చెప్పడానికి ఇదే మనకి నిదర్శనం. అండ్ సోషల్ మీడియాలోని పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వెతుకుతున్నారు, అసలు ఎటువంటివి చూస్తున్నారు, దేనికి సంబంధించి చూస్తున్నారు అన్న విషయాలు కూడా కొంచెం కూడా పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనే విషయం తెలుస్తోంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చిన్న పిల్లలు 10th వచ్చినా లేకపోతే 8th 9th ఈ ఏజ్కి రాగానే పిల్లలకి ఈ మధ్య కాలంలోని ఫోన్లు అన్నవి చాలా వరకు పేరెంట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ఆండ్రాయిడ్స్ అని, ఐఫోన్స్ అని 8th క్లాస్ నుంచే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచే ప్రతి ఒక్కరి చేతుల్లోని మొబైల్ ఫోన్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆ యొక్క మొబైల్ ఫోన్స్ వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అన్న విషయాలు ఇగో క్లియర్గా మనం చూస్తున్నాం కదా. అండ్ ఇదే విషయం చూడండి, అసలు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ పిల్లలు కూడా ఏంటంటే అసలు మనం ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అన్న విషయాలు కూడా కొంచెం కూడా ఆలోచించకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న ఈ తీరు కూడా మనకి అందరినీ భయభ్రాంతులు చేస్తోంది. చూస్తున్నారు కదా మొత్తం చైర్ ఎంతలాగా డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఆమెకి కూడా కొంచెం అక్కడక్కడ గాయాలైన విషయం కూడా మనకి క్లియర్గా తెలుస్తోంది. అండ్ అసలు ఆ బాంబు వాళ్ళు ఎక్కడ తయారు చేశారు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. అసలు ఇంతమంది పిల్లలు కలిసి ఈ బాంబ్ని ఎక్కడ యూట్యూబ్లో చూశారు, ఎక్కడ తయారు చేశారు. ఎందుకంటే ఇళ్లల్లో కానీ చేసినట్లయితే పేరెంట్స్ ఎలాగైనా సరే పసిగడతారు. అండ్ బయట ట్యూషన్స్లో చేశారా, లేకపోతే బయట ఏమైనా ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఏరియా లేకపోతే గ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా చేశారా, ఈ మొత్తం పిల్లలందరూ కూడా ఎక్కడ కలిశారు, ఎక్కడ చేశారు, అసలు వీళ్ళకి సజెషన్ ఎవరు ఇచ్చారు అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రెజెంట్ ఇవ్వండి ఇంకా ఇలాంటివి చూసిన తర్వాత ఏ టీచర్స్ అయినా సరే పిల్లల్ని ఒక మాట అనాలన్నా కూడా ఇవాళ భయపడుతున్నారు. ఇవాళ ఈవిడికైంది రేపొద్దున మాకు అవదా అని చెప్పి కూడా చాలా మంది దీని వెనక మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇది బాంబు వరకే కాకుండా
ఇంకా మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాము. పిల్లలు అందరూ కూడా ఏంటంటే టీచర్స్ పైన దాడి చేయడాలు, లేకపోతే బళ్ళకి పంచర్లు కొట్టడాలు, లేకపోతే బ్రేక్స్ ఫెయిల్ చేయడాలు, ఇలాంటివన్నీ కూడా మనం చాలా వరకు చూసాము. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కూడా ఈ టీచర్స్ కానీ లెక్చరర్స్ కూడా ఏంటంటే పిల్లల్ని మనం ఇప్పుడు మందలిస్తే నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేసుకుంటారా లేకపోతే మనకేమైనా చేస్తారా అన్న విషయాలు కూడా ఇవాళ టీచర్లు కూడా ఆలోచిస్తున్నారు అనమాట. మరి ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలోని అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్లోని పిల్లలు ఏ విధంగా ఉంటారు, అసలు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, ఇంట్లో తల్లిదండ్రులు మందలించక స్కూల్లోని టీచర్లు మందలించకపోతే వాళ్ళ యొక్క మొత్తం కూడా బిహేవియర్ కానీ ఏ విధంగా తయారవుతుంది అని చెప్పి అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఇంకొకసారి మనం కానీ చూస్తున్నాం కదా విజువల్స్, ఒక్కసారి మళ్ళీ మనం చూసుకుంటే అది నార్మల్ ఇంట్లో వాడే చైర్ లాగే మనకి తెలుస్తోంది. అండ్ అది అంత డ్యామేజ్ అయింది. అదే ఇంకేదైనా కానీ చైర్ కానీ ఆరెల్స్ ఇంకేదైనా కానీ ఉండుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు కూడా తలుచుకుంటే నిజంగా భయం వేస్తుంది. అండ్ ఇంటర్ విద్యార్థులే ఈ విధంగా ఉంటే అండ్ డిగ్రీ స్కూల్ పిల్లలు ఇంకే విధంగా ఉంటారని కూడా చూడండి. అండ్ ప్రెసెంట్ ఏంటంటే ఆ పేరెంట్స్ అందరిని కూడా పిలిపించారు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అండ్ ఇందులో భాగంగా ఎంతమంది పిల్లలైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ పిల్లలందరినీ కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అండ్ సస్పెండ్ చేసి వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్ అలాగే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పి పేరెంట్స్ అందరినీ కూడా అటు లెక్చరర్స్ అందరూ కూడా డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి చూడాలి ఇట్లాంటివి అసలు రానున్న కాలంలోని ఇంకా ఎంత పెరిగిపోతాయి, అసలు ఇంక ఏ విధంగా పిల్లలు తయారవుతారు, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఇంత దారుణంగా తయారవుతూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా తలుచుకుంటే భయం వేస్తుంది అని చెప్పి పేరెంట్స్ కూడా ఇవాళ కంగారు పడుతున్నారనమాట.